నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజలకు ఏసీపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి మంచిర్యాల నూతన ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ తరుణ్ జోషి తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి నస్పూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీబీ కార్యాలయాన్ని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ తరుణ్ జోషి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఏసీబీ జేడి రాధేష్ మురళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇదివరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి ఏసీబీ సేవలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగాయని, దూరం భారంతో బాధితులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు కలిపి మంచిర్యాలలో కొత్తగా ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీసీపీ పర్యవేక్షణలో ఇక్కడి నుండి కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల నుండి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా ఏసీబీ సేవలు అందించడానికి కొత్తగా సిసిసి నస్పూర్లో ఏర్పాటు చేసిన ఏసీబీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవినీతిని రూపుమాపడానికి ఏసీబీ పనిచేస్తుందని, ప్రజలు నేరుగా తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించవచ్చని, తమ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 216 మందిపై ఏసీపీ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 88% కేసులో నిందితులకు శిక్ష పడిందని చెప్పారు. బాధిత ప్రజలు నిర్భయంగా ఏసీబీకి ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, కరీంనగర్ ఏసీపీ కోర్టు పీపీ జ్యోతి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. All of you know now we have 4 districts out of this Adilabad, so the distances are very long. If you see compared to west side, east side, chala ekwa distances unna public kuda chala kashtam. I also remember I am also closely connected to this area. You know, I also worked as SP Adilabad, so I know pretty well how difficult it is traveling all the way Adilabad nunchi ikkada vachadaniki పూర్తి రోజు పోతుంది. And in the villages nunchi public vaste public transport dwara it is almost a day, full day gone, and another half a day gone for the next day also. So it is very difficult to travel and to give the complaint. Okkokasari public personally vachin tarvata endukante they want to give the complaint on their own and they want to give it personally. So considering that, we thought that it would be good that ee side ki kuda oka kotta office open chestamu. We are extremely thankful to Singareni Collieries, SCCL MD Shri Balram Naik Garu has been very gracious to grant us this space in their premises, and Srinivas Garu is here today, so I express my heartfelt thanks to Singareni for providing all the logistic support as well as place for opening this new office. So media ki kuda మేము అభ్యర్థన చేస్తున్నాము that please give publicity so that ఈ ఏరియా, ఎస్పెషలీ దిస్ ఏరియా మీన్స్ మంచిర్యాల అండ్ కొమరంభీం డిస్ట్రిక్ట్. ఇంతకుముందు కూడా మా అనాలిసిస్ ప్రకారం కూడా ఆదిలాబాద్ రేంజ్లో ఈ సైడ్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో టోటల్ నంబర్ దిస్ ఇస్ అ వెరీ కేర్ఫుల్లీ ప్లాన్డ్ స్టెప్ వీ హ్యావ్ టేకన్ ఆఫ్టర్ అనాలిసిస్ ఆఫ్ లాస్ట్ మెనీ ఇయర్స్ కేసెస్. ది లాస్ట్ ఆల్మోస్ట్ 8 to 10 years కేసెస్ చూసి ఈ సైడ్కి ఎక్కువ రిపోర్టింగ్ ఉంది. దాని ప్రకారం ఈ సైడ్కి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. So please give publicity to the people and we ensure that whatever complaints are received here, we will definitely take proper action. I also hope that this new office here will help the people to report their grievances and their complaints. So this is from my side. That's all. Public గురించి ఇది చాలా మంచి అవకాశం. ఇప్పుడు వాళ్ళకి దగ్గర ఈ ఆఫీస్ ఓపెన్ అయింది. ఈ ఆఫీస్లో ఎవరికి పబ్లిక్ సర్వెంట్స్ ద్వారా మంచి బిహేవియర్ లేదు, వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్లో ఎంగేజ్ అవుతున్నారు. అది రికార్డ్ అంటే వాళ్ళకి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడానికి, వాళ్ళకి బాధ చెప్పుకోవడానికి ఇది ఒక చాలా మంచి అవకాశం, దగ్గర ఉన్న అవకాశం ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ అండ్ ఇన్ష్యూర్ ఏ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు దరఖాస్తులు అందజేశారు. ప్రజావాణిలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కారం అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంస్థాగత ఎన్నికల సమావేశంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు కొట్లాడుకున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో జరిగింది. కాంగ్రెస్లో గొడవలు వర్గపోరుకు తావులేదని ఆయన పేర్కొన్నారు. చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మధ్య బాహాబాహి నెలకొంది. సభలో కార్యకర్తల గురించి అమర్యాదగా మాట్లాడిన పీసీసీ మెంబర్ రఘునాథ్ రెడ్డికి మరియు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి వర్గానికి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరికొకరు చేసుకుంటూ వ్యక్తిగత దూషణల మధ్య మండల బ్లాక్ డివిజనల్ మరియు గ్రామ అధ్యక్షుల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల ప్రక్రియలో అబ్జర్వర్లుగా రాష్ట్ర ఆయిల్ ఫెర్టిలైజర్స్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ పాల్గొన్నారు. గొడవకు ప్రయత్నించిన ఇరు వర్గాలను వారు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలు శాంతించాయి. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరగడంతో అందరూ విస్తుపోయారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలకు వర్గపోరులకు తావు లేదని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అబ్జర్వర్లు పేర్కొన్నారు. మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నస్పూర్, హాజీపూర్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నస్పూర్ మరియు హాజీపూర్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 114 మంది లబ్ధిదారులకు 1,14,13,224 రూపాయల చెక్కులను, అలాగే 138 మంది లబ్ధిదారులకు 64,35,200 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 114 ఉన్నాయి. నస్పూర్, మంచిర్యాల, ఆదిపూర్ కలిసి 138 కళ్యాణ లక్ష్మి గారు షాదీ ముబారక్ ఉన్నాయి. 2 కలిపి 252 అవుతుంది. మొత్తానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నన్ను గెలిపించిన తర్వాత ఇప్పటి వరకు 1,935 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి జరిగింది. సీఎం రిలీఫ్ వచ్చేసి 2,067 మందికి ఈ రోజుతోటి ఇవ్వడం జరిగింది. ఇవి గడిచిన ప్రభుత్వాలు చూస్తే 20 సంవత్సరాల్లో కూడా నేను 15 లక్షలు ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకు దానికి అర్థం ఒకటే, వాళ్ళ దగ్గర కలెక్షన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి పోవాలని అర్థం కాక ప్రజలు సగం మంది ఇళ్ళ వచ్చి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కాబట్టి అందరూ తీసుకున్నారు. ఖచ్చితంగా నా టార్గెట్ 2 కలిపి 4,002 అయినాయి. ఎన్నికలకు పోయే నాటికి ఖచ్చితంగా ఈ సంఖ్య 20,000 దాటాలని ఖచ్చితంగా 20,000 దాకా చేద్దామని ఆలోచిస్తున్నాను. దీంట్లో ఈ 4,000లో ఒక 600 చిల్లర సీఎం రిలీఫ్ మిగతా నియోజకవర్గాలు, పెళ్లిపల్లి కానీ, చెన్నూరు కానీ, ఆసవ, సిరుకు, మధుర్, నిర్మల, మొత్తం మిగతా 9 కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. ఒక 600 చిల్లర మిగతా అని మన దగ్గర తప్పకుండా ప్రత్యేకంగా ఈ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, లేకపోతే సీఎం రిలీఫ్ ఎవరైతే చెక్కులు తీసుకుంటారో ఈ చెక్కులు ఉన్నాయి అక్కడ అధికారులు మీకు ఇచ్చేస్తారు. చెక్కులు తీసుకొని మీరు భోజనం చేసిపోతే మీరు ఖచ్చితంగా నన్ను ఈ కుటుంబ సభ్యులుగా గుర్తించడం అనుకుంటా. ఆగి భోజనం చేసి చెక్కులు తీసుకొని ఇంతవరకు 3,70,000 హైయెస్ట్ అంటున్నారు. అంటే మా ఫాదర్ది చాలా సీవియర్ యాక్సిడెంట్ అయింది. ఒక 60 lakhs దాకా అయినాయి. ఇంత అమౌంట్ ఎక్కువ మాకే వచ్చిందంటే కేవలం అన్న సార్ వల్లనే. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. లక్షలపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికాల చెరువు బౌండర్ దాటి ఉన్న భూములన్నీ పట్టా భూములేనని పలువురు పట్టాదారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు భూములకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కలిసి ఈ పట్టా భూముల మీద ఇది చెరువు భూమి అని, చెరువులు ఎంక్రోచ్ అయిందని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు మీడియాలో రావడం జరిగింది. ఇది కాదు మా పట్టా భూములు, మేమందరం పట్టదారులం, ఎవరు ఉన్నోళ్ళు కాదు. దాదాపు అప్పో సప్పో చేసి కొనుక్కొని పట్టభూమి అయితేనే కొనుక్కుంటారు కానీ బఫర్ జోన్ మన చెరువులు ఇవాళ ఎంక్రోచ్ కాలేదు. దీని విషయమై 2018 నుంచి ఈ సమస్య నడుస్తూ ఉంది. 2021లో మేమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ చెరువు బౌండరీ ఎక్కడ ఉంది, మీది ఎంతవరకు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది కొలిసి మీరు బౌండరీ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మేమే వాళ్ళని కోరడం జరిగింది. కోరిన తర్వాత 2021లో ఇరిగేషన్ వాళ్ళు మరియు రెవెన్యూ వాళ్ళు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఈ చెరువును కొలిసి, చెరువు 67 ఎకరాల 2 సర్వే నెంబర్లు కలిపి 67 ఎకరాలు ఉంటుంది. పాత రికార్డు ప్రకారం చెరువు 67 ఎకరాలు కొలువంగా ఇంకా 5-6 ఎకరాల భూమి ఎక్కువనే వెళ్ళింది వాళ్ళు కొలిస్తే. పట్ట ల్యాండ్ ఏంటిది, మీ ఇరిగేషన్ ల్యాండ్ ఏంటిదో మీరు నిర్ధారణ చేయండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
దానివల్ల 2021లో మా ల్యాండ్ ఇదే అండి అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు సంయుక్తంగా సర్వే చేసి అక్కడ హద్దులు నిర్ణయించుకొని పోవడం జరిగింది. దీన్ని గుర్తించకుండా పరిజ్ఞానం లేని కొంతమంది, విషయం తెలియని కొంతమంది అనేక అపోహలు, అనేక విషయాలు మాట్లాడుతూ అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు విషయం తెలుసుకోండి, ఇరిగేషన్ అధికారులు తెలుసుకోమనండి, అక్కడ కని ఉంది, వాళ్ళని చూసుకోమనండి. అది తెలియకుండా మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మేమేమంటున్నామంటే దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మాది పట్టా ల్యాండ్, మేము కొనుక్కున్న ల్యాండు, లక్షలు పెట్టి కొనుక్కున్న ల్యాండు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది చేయకండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి. అనవసరంగా మీ ఏదో స్వార్థం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. 1982లో మా నాన్న ఇక్కడ ఒక 49 గుంటల భూమి కొన్నాడు. అప్పుడే కొన్న తర్వాత ఆయన 90-92 ప్రాంతం లోపల ఇక్కడ ఇటుక బట్టీలు చేయడం జరిగింది. ఇటుక బట్టీలకు అనువైన స్థలం ఉన్నది కాబట్టి, అనువైన భూమి ఉన్నదని చెప్పి ఈ ప్రాంతం లోపల కొనుక్కొని ఇటుక బట్టీల కోసం ఇటుక కూడా చేయడం జరిగింది. మా సొంతమైన పట్టా భూములు. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ వ్యవసాయ భూములే, కానీ ఇక్కడ చెరువు జాగాని ఇక్కడ ఎవరు కూడా ఆక్రమించలేదు. చెరువు జాగా చెరువుకే ఉన్నది, పట్టా భూములు పట్టాకే ఉన్నాయి. అందరూ రెవెన్యూ వాళ్ళని కూడా అడగచ్చు, ఇరిగేషన్ వాళ్ళని కూడా అడగచ్చు. మేము చెప్పింది వాస్తవం కాదో ఏ రికార్డు మా సర్వే నెంబర్ 310, 311, 12, 13 అన్ని సర్వే నెంబర్లలో కూడా పాస్బుక్లు ఉన్నాయి. తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిచ్చు పెడుతున్నారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకు, రాజకీయంగా ఆధిపత్యం చెలాయించేందుకు మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నాడని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. మంచిర్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దళిత ఐక్య సంఘాల నాయకులు మాట్లాడుతూ, కాళేశ్వరం పుష్కరాల సమయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తనకు అవమానం జరిగిందంటూ ఈ సంఘటనను దళితులంతా ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉసిగొల్పుతున్నారని వారు ఆరోపించారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నాడని మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ఒకే తాటిపై ముందుకు వెళుతుందని, కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో నీకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగితే అధిష్టానంతో తెలుసుకోవాలి, కానీ గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహించడం మంచిది కాదని వారు హితవు పలికారు. కుల సంఘాల నుంచి కుల సంఘాలను రెచ్చగొడుతూ ఈరోజు ఎంపీ గారు మన మంచిర్యాల నియోజకవర్గంలో కూడా కుల సంఘాలను అందరినీ కూడా పిలిచి రెచ్చగొట్టే రకంగా ప్రసంగాలు చేయిస్తూ, ఏదైతే తనకు అన్యాయం జరిగింది, నేను ఒక దళితుని, నాకు దళితునికి అన్యాయం జరిగిందని తను ఎప్పుడూ అంటున్నాడు. మీరు దళితులే కావచ్చు, మేము కాదంటలేం, కానీ దళితులము అన్నప్పుడు ఒక దళితుడిని అంటే మీరు ఈ దగ్గర ఈ 45-50 సంవత్సరాల్లో మీరు ఒక దళితుడిని కానీ, ఒక కౌన్సిలర్నో, ఒక ఎంపీటీసీనో, ఒక ఎమ్మెల్యేనో ఎవరినైనా ఎక్కడైనా చేసిలా మేమేమనంటే దళితులం అంటున్నారు. మీరు దళితులే కాదనట్లేదు, కానీ మీరు దళితులైతే మీరు ఏదైనా చూసుకోండి. ఎక్కడో కాళేశ్వరంలో మీకు జరిగిందనే ఒక అవమానాన్ని ఇక్కడ కాన్స్టిట్యున్సీ మంచిర్యాలలో మంచిర్యాల మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఏదున్నా కానీ మీ కాళేశ్వరంలో మీకు జరిగిందంటున్నారు. పార్టీ పరంగా మీకు అందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళి పార్టీలో రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, శ్రీధర్ బాబు గారిని కానివ్వండి, మనం అందరం కూడా ఒకటే పార్టీ కదా, మీరు ఎట్లా విమర్శిస్తారు, మీరు ఎట్లా కుల సంఘాలను మీరు రెచ్చగొడతారని నేను ఒక దళితునిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏదైతే మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీరు కాళేశ్వరంలో చేయండి, ఏదో చెన్నూరులో చేయండి, ఏదో బెల్లంపల్లిలో చేయండి, కానీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని మీకు చెప్తున్నాం. దీన్ని మీరు ఏ రకంగా తీసుకున్న మంచిదే, కానీ మీరు ప్రతి విషయంలో మంచిర్యాలను కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మా డీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మను కానివ్వండి, మా ఎమ్మెల్యే గారికి కానివ్వండి, తెలియజేయకుండా మీరు వచ్చేసి ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరేదో తయారు చేద్దామని ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ మీ పప్పులేం ఉడకనివ్వం. కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి, వాళ్ళ స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసే పని చేస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎంపీ గారిని మేము హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే తనకు అవమానం జరిగిందని చెప్పేసి ఇవాళ మా దళిత సోదరులతోటి ఏదో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదో ధర్నా చేయాలని చెప్పేసి చూసిండు. అది సరైన పద్ధతి కాదు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సరస్వతి పుష్కరాలు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చేపట్టిండు. అక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదు. సరే, మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఖచ్చితంగా ఎంపీ మనం పార్టీ ఆదేశించింది, ఎంపీ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ పిలిచి కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఇవాళ నీ ఎలక్షన్లో
ఏదైతే ఎంపీ ఎలక్షన్లో కాలికి బట్ట కట్టకుండా నీ ఎలక్షన్ కోసం మేము తిరిగినాం. మేమందరం కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు చెప్పిన మాట మీద నిన్ను గెలిపించడం జరిగింది. మరి గెలిచిన కాలం నుంచి కనీసం ఎవరు నా కోసం పనిచేసిరు, ఎవరు పార్టీ కోసం పనిచేసిరు అనే అది ఒక విస్మరించి ఎవరు పార్టీకి సంబంధం లేని వాళ్ళ వ్యక్తులను నువ్వు దగ్గరికి తీసుకొని ఇలా పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నావు. అతని అనుచరులు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే అవమానం జరిగిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆయన క్షమాపణ చెప్పాలంటారు. ఏ రకంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ దళితులు అని చెప్పేసి మీరు ఆయన దళితులను ముందట పెడుతున్నారు. ఇవాళ నేను ఒక దళిత సోదరుగా అడుగుతున్నాను. ఇవాళ ఏ ఒక్క దళితులను కూడా ఆయన కనీసం దగ్గర తీసిన పాపన లేదు. ముగ్గురు పెట్టి ఇవాళ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేశారంటే ఊరుకునే పరిస్థితిలో మేము లేవు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మాది. ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఏదో ఎలక్షన్ల ముందు నువ్వు మీ నాయన టికెట్లు తీసుకొని గెలవడం కాదు. ఇలా నీ గెలుపు కోసం కూడా మేము కష్టపడ్డాం. మాకు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే రాష్ట్రం నుంచి ఏదైతే ఆదేశాలు వచ్చినాయో ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకొని ఇక నుండి అయినా నీ బుద్ధిని మార్చుకొని అందరితో కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మందమర్లో సిపిఐ 11వ మహాసభలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కలవేని శంకర్, రామడుగు లక్ష్మణులు మాట్లాడుతూ బూర్జువా పార్టీలు కేవలం ఓటు కోసం మాత్రమే పనిచేస్తున్నాయని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. సింగరేణి ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు అటు సింగరేణి ఇటు కమ్యూనిస్టు పార్టీ సమానంగా విస్తరించాయని, ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన ఘనత సిపిఐ పార్టీకి ఉన్నదని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమరి పట్టణంలో ఈరోజు ఈ పట్టణ మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ముందుగా ఈ మందమరి పట్టణానికి స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రజాస్వామ్యం ఆ విలువలను నిలబెట్టడం కోసం అసూలు బాసినటువంటి అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం గారి స్తూపాన్ని పూలమాలతో సత్కరించుకొని వారి ఆశయాల్ని కొనసాగిస్తామనేటువంటి విలువలో ఈ మందమరి పట్టణ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ మందమరి పట్టణంలో బొగ్గుబావుల విస్తరణ తర్వాత అటు కార్మిక ఉద్యమం, దానితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ, ఈ రెండు కూడా ఒక రైలు పట్టాలాగా ఈ పట్టణంలో నడవడం అనేటువంటి జరిగింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వెల్లువలోనే ఇక్కడ జరిగినటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా, గుండాయిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం వీటి అబ్రహం గారు నాటినటువంటి విత్తనాలే ఇవాళ ఈ మందమరి పట్టణాన్ని నేటికి కాపాడేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు మరి సమరశీల పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ మరి ఈరోజు మందమరి పట్టణ 11వ మహాసభలను ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఒక మహాసభలకు ఇచ్చేసినటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అభివందనాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఇలా కేంద్రంలో రాష్ట్రంలో ఇలా పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మరి కమ్యూనిస్టు పార్టీ మరి ఉద్యమాలు చేసి మరి సమరశీల పోరాటం చేయడానికి మరి ముందుంటుందని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క మహాసభల ద్వారా మరి గ్రామ శాఖ నుండి పట్టణ మండల శాఖల వరకు నూతన కమిటీలను ఎన్నుకొని మరి ఉత్తేజకరంగా మరి పనిచేసే విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కూగంటి వెంకటరామయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కూగంటి మధుకర్ లక్షపేట సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. లక్షపేట పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కోగంటి వెంకటరామయ్య రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపకార్థం వారి కుమారులు కోగంటి మధుకర్ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేశారు. ఇట్టి రూపాయలతో పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం చేసి దాత అయిన కొనగంటి మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనగంటి మధుకర్ కు పాఠశాల కమిటీ అధ్యక్షులు నాల్మస్ కాంతయ్య, కార్యదర్శి చింత అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి నరేష్, వీరస్వామి వెంబడి రామన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలోని పాలచెట్టు వద్ద గల పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవాలు ఆదివారం ప్రశాంతంగా సాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామానంద జీయర్ స్వామి రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.
ఆలయ పూజారులు నరసింహాచార్యులు కృష్ణకాంతాచార్యులు పూజలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలను విజయవంతం చేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ పూజారులు పేర్కొన్నారు. మందమరి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి రథోత్సవ వేడుకల సందర్భంగా మిథిలా ప్రాంగణంలో రమణీయంగా సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించారు. యాగశాలలో తీర్థకోశి ప్రారంభించిన శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామి అనంతరం మిథిలా ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ యాగం ఆరంభానికి మంగళ శాసనం అందించారు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడం కోటి సూర్య ప్రబల భగవానుని ప్రకాశం వల్లే తొలగిపోతాయని చెప్పారు. ప్రహ్లాదుడు అపారమైన భక్తి ప్రవత్తులు కలిగిన వాడని ఆ అపార భక్తుడి కోసమే విష్ణువు నారసింహుడి రూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేసిన విధానాన్ని జీయర్ స్వామి ఈ సందర్భంగా చాలా విశదీకరించారు. విష్ణుతత్వాన్ని చూపుతూ సన్మార్గంలో నడిపించేవాడు సుదర్శనుడు, సుదర్శన భగవానుడు అని చెప్పారు. ఆరాధిస్తే ప్రతి వస్తువులో ప్రతి చోట దేవుడు ఉంటాడని జీయర్ స్వామి ఉద్బోధించారు. పట్టణానికి విచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో విశేషమైనటువంటి శ్రీరామ పాదుక పట్టాభిషేక మహోత్సవాన్ని వేలాది మంది భక్తుల చేత నిర్వహించబోతున్నారు. అట్టి గొప్ప కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి. అట్లాగే 22వ తేదీ నాడు హనుమత్ జయంతి పర్వదినం స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవం. ఆనాడు మహాపూర్ణాహుతి. అట్లాగే వచ్చిన వారందరికీ కూడా కుంభ ప్రోక్షణ జరుగుతోంది. ఇట్టి గొప్ప కార్యక్రమాలలో మందమరి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని మన యొక్క ఉండేటువంటి దోషాలు గ్రహ పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావండి. అట్లాగే వచ్చే వారందరికీ కూడా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకించి చక్కటి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కాబట్టి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి ఇక్కడే ప్రసాదాన్ని తీసుకొని మీ యొక్క గృహానికి చేరుకోవాల్సింది. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 రూపాయల కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి. దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి. ఈ ప్రాంతంలో పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అగ్ని ప్రమాదాల మీద లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా అగ్ని ప్రమాదాలపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం చూడాలన్నారు. చార్మినార్ పరిధి గుల్జర్ హౌస్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. తాను రాజకీయంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలని పేర్కొన్నారు. 5 లక్షల పరిహారం ఇవ్వడం కాదని ప్రాణాలపై దృష్టి పెట్టాలని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు, సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ప్రభుత్వం మాకు ఏమో చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు. ఆసుపత్రికి పోతే డాక్టర్లు కనీసం సిపిఆర్ కూడా చేయలేదు. మాకు మేమే సిపిఆర్ చేసుకున్నాం. కేటీఆర్కు తమ గోడు వెళ్లబోసుకున్న బాధిత కుటుంబాలు. ఈ ఇష్యూ మీద ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీకి పోయి కొట్లాడదామని మాట ఇచ్చిన కేటీఆర్. ఇటు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.